ఎవరివన్ వెల్కమ్ టు సన్వల్ టారా ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏం లేదండి. సో మీ కెరియర్ ఎలా ఉంది, మీ కెరియర్ గ్రోత్ అసలు ఉందా లేదా అనేది చూద్దాం. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక డైలీ 150 క్వశ్చన్ కాల్కుంటే డెఫినెట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ మీ కెరియర్ ఎలా ఉందని చూద్దాం. సో సో మీ కెరీర్ అయితే కొంచెం డిస్టర్బెన్సెస్ కనపడుతున్నాయి. సో అంత పాజిటివ్గా అయితే లేదనమాట. సో కన్ఫ్యూజన్ ఎక్కువ కనపడుతుంది. కన్ఫ్యూజన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ మీరే డ్రీమ్ చేసుకోవడం, ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంది, ప్యాషనెట్ ఉంది. కానీ బట్ నాకేంటంటే కొంచెం ఎందుకో మీరు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషను లేదంటే ఏదో ఇంబ్యాలెన్స్ వల్ల సో మీకు ఆ కాన్ఫిడెంట్ అది ఉన్నా కూడా మీరైతే యాక్షన్ తీసుకోవట్లేదు. సో మీరు ఏమంటారంటే ధైర్యం చేయట్లేదు అనిపిస్తుంది. సో కన్ఫ్యూజన్ వల్ల మేబీ ఏది చూస్ చేసుకోవాలని తెలియక, బట్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ప్యాషనెట్ పర్సన్ అనమాట జాబ్ పరంగా. బట్ ఏదో సమ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతుంది. సో అందుకే మీ కెరియర్ అనేది అంత పాజిటివ్గా అయితే కనపడట్లేదు. ప్రజెంట్ గ్రోత్ ఉందా లేదా అని చూద్దాం. సో మీ కెరియర్ వైజ్గా గ్రోత్ ఉందా? డెఫినెట్లీ ఉందని చూపిస్తుంది గ్రోత్. ఎందుకంటే నాకు తెలిసి ఎవరైనా హెల్ప్ తీసుకోవడం, ఒక మ్యూచువల్ సపోర్ట్ ద్వారా, సో వేరే వాళ్ళ హెల్ప్ ద్వారా మీకు గ్రోత్ రావచ్చు. సో ఒక హెల్ప్ తీసుకోవడం, మీరు యాక్చువల్గా అయితే హెల్ప్ తీసుకుంటారో లేదో, సో మీ మైండ్ సెట్ నాకు నేను ఎందుకు వినాలి అని చెప్పే మైండ్ సెట్ లాగా ఉండొచ్చేమో. సో బట్ అయితే ట్రస్ట్ చేయండి. సో వేరే వాళ్ళ మాట్లాడండి. ఐ థింక్ ఒక లేడీ పర్సన్ కావచ్చు మీ లైఫ్లోకి వచ్చి మీ కెరీర్ వైజ్గా హెల్ప్ చేయడం కానీ అలాంటివి కూడా జరుగుతున్నాయి. సో దానివల్ల మీకు గ్రోత్ అనేది వస్తుందన్నమాట. సో ఇఫ్ ఇట్ ఈజ్ అమ్మాయి కాకపోయినా లైక్ మెన్ అయినా కూడా, సో ఫెమినైన్ ఎనర్జీని క్యారీ చేసే పర్సన్ అయినా మీ లైఫ్లో సో ఒక కెరియర్ వైజ్గా మీకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్పుడు మీకు గ్రోత్ అనేది వస్తుందని చూపిస్తుంది. లీవ్ ద కన్ఫ్యూజన్. డెఫినెట్లీ జస్టిస్ అయితే ఉంది. కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఆ బ్యాలెన్స్ అనేది లేదనమాట. సో జస్టిస్ అయితే వస్తుంది. క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీస్ అండ్ బీ పాజిటివ్. థ్యాంక్ యూ. బాయ్.